సంవత్సరాల నుంచి బాగా వెలుగొందిన భారతదేశం ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు అరే ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, మాకే జరుగుతుందా, ఈరోజు కాలాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, చాలా స్పీడ్గా చూసాం మనం. ఒక 20 ఏళ్ళ ఈ కాలంలోనే జస్ట్ 20 years బ్యాక్లోనే విపరీతమైన కాలాల డిస్టర్బెన్స్ చూసాం. వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండల్లో, ఈ చలికాలంలో చలిలే, రకరకాల మార్పులు మనం చూస్తా ఉన్నాం. ఇదంతా జరుగుతున్న నష్టానికి ఎవరు మళ్ళీ మనమే దిక్కుంటామన్న. అంటే పాపాలు ఎక్కువైపోయినాయి, ప్రజలు చాలా తికమకలు ఉన్నారు, ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు, బయట విపరీతంగా పాపాలు అయిపోయినాయి. అందుకే దేవుడు మనల్ని శాపిస్తున్నారు. తిట్టుకోవాలి ఎందుకు, ఈ నష్టం చేసుకోవాలి ఎందుకు? నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వ్యవస్థలో ఎవడైతే నేను తప్పు బయట వాళ్ళని ఎక్కిరిస్తాడో వాడు తప్పు చేసినట్టే లెక్క. అంటే వాడితో పాటు ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నట్టే లెక్క. ఇక్కడ సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటే మీకు జరిగే లాభాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఒకవేళ పట్టణాన్ని మీరు నాకే అప్పచెప్పారు, రోడ్లని మీరు ఒకవేళ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నా వ్యవస్థ అంటే నేను పనిచేసే వ్యవస్థలో మీరు ఒకవేళ నాకు అప్పచెప్పినట్టయితే ఎక్కడైతే రోడ్డు వేస్తున్నానో అక్కడ ఫస్ట్ మొదలు నేను చేసే కార్యక్రమం ఏంటంటే ఒక ఇంటికి ఒక 3 feet అడ్డము, 6 feet పొడవు, ఒక చిన్నపాటి గుంత వాళ్ళంటే కట్టుకోమని చెప్పాలి. ఒక చిన్నపాటి గుంత, ఒక 2 feet గోడ, అంటే ఒక 2 feet. ఇప్పుడు సపోజ్ ఇది అనుకుందాం, ఇది నేల మట్టం. ఈ నేల మట్టంలో మనం ఏం చేసాం, 3 feet ఇట్లా పొడవుగా, అంటే ఇక్కడ 6 feet, ఇక 6 feet ఇట్లా పొడవుగా, అడ్డం ఒక 3 feet కలిపి ఒక 1.5 feet మనం పైకి ఒక సంపు కడతాం కదా, సంపు లాంటిది ఒకటి తీసుకురావాలి. దాంట్లో ఏం చేయాలి, కొంచెం ఆ మట్టి లోతు, ఎక్కడైతే భూమి పైన మనం సిమెంట్ వేయకుండా ఆ మట్టి లోతు మనం కంకరని కానీ కాసంత ఉసికని కానీ వేసి దాంట్లో పూల మొక్కలు పెట్టండి. మీకు వర్షం నీళ్ళన్నీ కూడా ఆ దాంట్లో పడేలాగా చేయండి. ఆ దాంట్లో పడేలాగా చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ వర్షపు నీరు భూమిలోకి ఇనుకుతుంది. ఇక్కడ ఏమవుతుంది, భూమిలోకి వర్షం నీరు ఇనకడం వల్ల అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి నీళ్ళ ఊట పెరుగుతుంది. ఈరోజు పట్టణాల్లో అతిపెద్ద దరిద్రం ఏంటంటే, ఎక్కడైనా చూడండి పట్టణాల్లో నీటికి చాలా తంటాలు పడతా ఉన్నారు. విపరీతమైన నీటి కష్టాలు వస్తాయి. మీకు రాబో రోజుల్లో టూ మచ్ నీటి కష్టాలు వస్తాయి, మీరు భరించలేరు. కొట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఇక్కడ చెరువులు ఎండిపోతా ఉన్నాయి, అన్ని ఎండిపోతా ఉన్నాయి. ఇక్కడ మనల్ని మనమే సంరక్షించుకోవాలి. మనల్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థ డెఫినెట్గా చేయాలి. ఒక ఇంటి ముందు డెఫినెట్గా ఇట్లాంటిది చేయాల్సిందే. ప్రతి ఇంటి ముందు చేయాలి. ఒక 4-5 మొక్కలు, పూల మొక్కలు, పెద్ద చెట్లు అవసరం లేదండి. పెద్ద చెట్లు అసలే అవసరం లేదు. ఒక పూల మొక్కలు, మంచి గులాబీ పూల మొక్క, చామంతి పువ్వు మొక్క, లేకపోతే తులసి చెట్లు ఇట్లాంటివి పెట్టండి. మంచి ఏంటి ప్రాణవాయువుని ఇచ్చే తులసి మొక్కలు పెట్టండి. బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు. మీరు రకరకాల తులసి వల్ల ఒక సమస్య ఇంటికి చాలా లాభాలు ఉంటాయి. ఇట్లాంటి మంచి డెకరేటివ్ మొక్కలు ఇంటి ముందు పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా మీరు నేలని డిస్టర్బ్ చేయకూడదు. రోడ్డు వేసిన తర్వాత రోడ్డు పక్కన మీకు వీలైతే ఎంత వీలైతే ఒక చిన్నపాటి అరుగు కట్టుకోండి. మీరు కూర్చోడానికి ఒక చిన్నపాటి అరుగు.